దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. బాగున్నారా? ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. దేవుని వాక్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మీకు మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 4 అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 4 అధ్యాయం 8వ వచనం. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మనిషికి లేనిది ఏంటంటే ప్రశాంతత. చాలామంది పడుకుంటున్నారు, వారి యొక్క శరీరాలు మంచం మీద ఉన్నా, బెడ్ మీద ఉన్నా, వారి మనసులకు మాత్రం విశ్రాంతి అనేది ఉండట్లేదు అన్నది వాస్తవం. చాలామంది జీవితాల్లో ఒంటరితనం, బాధ, వేదన, కష్టము, కన్నీరు, నిద్రలేని, అలాగే ప్రశాంతత లేని జీవితాన్ని, అలాగే వేదనను మిగులుస్తుంది అన్నది సత్యం. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఎవరు మనకు ప్రశాంతత ఇస్తారు, ఎవరు మనకు నెమ్మదినిస్తారు, ఎవరు మనకు సురక్షితమైన స్థితిని ఇస్తారు అనంటే అది కేవలము నా దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే యోహాను సువార్త 14 అధ్యాయం 27 వచనంలో నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఎక్కడికి తిరిగినా కానీ శాంతి సమాధానం లేదేమో, నువ్వు చేసే ప్రయత్నాలు విఫలమవుతా ఉంటే నీ ప్రశాంతత నువ్వు కోల్పోతున్నావేమో, ఒకవేళ నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నావేమో, ఈ దినం ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదో, నేను ఎలా ముందుకు సాగాలో అర్థం కావడం లేదని బాధపడుతున్నావేమో. కీర్తనాకారుడు 55వ కీర్తన 22వ వచనంలో అంటాడు, నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే సమస్తం చూసుకుంటాడని వాగ్దానం చేస్తున్న వాగ్దానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మీ జీవితంలో ఎంత బాధ, వేదన, నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నా మీ భారమంతా ఆయన మీద వేయాలని మీకు మనం చేస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని అంటాడు. ఈరోజు మీరు గనక ఆయన మీద మీ భారాన్ని వేసుకొని వెళితే, మీ జీవితంలో మీరు అలా ఉండగలిగితే, మీరు ఒంటరిగా ఉన్నా కానీ మీరు మళ్ళీ ఆయన సురక్షితంగా ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఎందుకనంటే మీరు ఆయన మీద ఆధారపడ్డారు గనక, ఆయన కాపరత్వములోనికి మీరు రాగలిగారు గనక, మీరు ఆయన శరణు కోరారు గనక ఆయన ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈరోజు బతుకు భారమై ఒకవేళ వేదనతో గాలికి కొట్టినట్లుగా మీరు తిరుగుతున్నారేమో, తెగిన గాలిపటంలాగా అలాగే అగమ్య గోచరంగా మీ జీవితం మారిపోయిందేమో. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన మీకు రక్షణ కలుగజేయబోతున్నాడు. ఆయన సురక్షితమైన హస్తాల్లో మిమ్మల్ని దాచిపెట్టడానికి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏ భయం మిమ్మల్ని వెంటాడుతున్నా ఈరోజు ఆయన వైపు తిరగండి. ఏ కష్టం మిమ్మల్ని వెంటాడుతున్నా ఆయన వైపు తిరగండి. పగలు మేఘస్తంభంగాను, రాత్రి వెన్నెల పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఇజ్రాయెల్ ప్రజలకుండి ఎలాగైతే నడిపించాడో దేవుడు, ఈరోజు అలాంటి సురక్షితమైన జీవితాన్ని మీకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బాధ, వేదన ఒకవేళ మిమ్మల్ని మరింతగా కృంగదీస్తూ ఉంటే, ఏది మీ జీవితంలో బలం అనుకున్నావు అదే నీకు జీవితంలో బలహీనత అయిపోతూ, ఒకవేళ నేను ఏమి చేయలేకపోతున్నానే బాధ నేను వెంటాడుతూ ఉంటే, ఈ యొక్క ఉదయకాలం ప్రత్యేకంగా మీ జీవితాన్ని దేవునికి అర్పించుకుంటూ, అయ్యా నేను ఏమీ చేయలేను, నా జీవితాన్ని కర్పిస్తున్నాను, నా తలంపుల్ని కర్పిస్తున్నాను, నా యొక్క నిర్ణయాల్ని కర్పిస్తున్నాను, నా ఆలోచనల్ని కర్పిస్తున్నాను, నా యొక్క శరీరాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను ప్రభువా, మీరే నన్ను నడిపించండి అని పరిపూర్ణంగా ఆయన మీద అనుకో. ఈరోజు ప్రత్యేకంగా నిన్ను శాంతి సమాధానంతో నడిపిస్తూ ఆయన నీ జీవితంలో విజయం ఇస్తాడు. తప్పక ఒక మాట మర్చిపోకండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టని వాడని గుర్తుపెట్టుకో. ఎందుకనంటే ఆయన వైపు తిరిగిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సన్నిధికి రాకే మనం బాధలు అనిపిస్తుంటాం, ఆయన సన్నిధిలో ప్రార్థించకే మనం వేదనలు అనిపిస్తూ ఉంటాం. ఆయనకు లోబడి ఆయన సన్నిధిలో మోకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అద్భుతకరంగా మార్చేస్తాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, పడిన వేదన, కార్చిన కన్నీరు ఎంత మాత్రం వ్యర్థం కాదని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. భర్తమై అంటాడు, దావీదు కుమారుడని దాటిపోవద్దు, దావీదు కుమారుడని దాటిపోవద్దు. ఎంత బాధాకరమైన పరిస్థితి చూడండి. దినమంతా అడుక్కొని వేదనతో బాధతో బాధపడిన వాడు ఎలా ముందుకెళ్ళాలో తెలియక, ఎవరు రక్షిస్తారో తెలియక ఎంతో వేదన పడిన వాడు ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజు నోరు విప్పాడు, ఇక ప్రశాంతంగా ప్రతిరోజు హాయిగా ఉన్నాడు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న ఇంకా తన జీవితంలో నా జీవితం దేవుని యొక్క సన్నిధిలో ఆయనే చూసుకుంటాడు, ఆయనే కాచి కాపాడుకుంటాడు అనే ధైర్యంతో ముందుకు సాగిపోయాడు. ఈరోజు గొప్ప అద్భుతమైన ప్రత్యక్షత భర్తమైకి వచ్చినట్టు మీకు రావాలంటే, మీరు కూడా మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకునేటట్లుగా, ఆయన సన్నిధిలో మీరు మొర్రపెట్టేటట్లుగా మీ జీవితాన్ని మార్చుకోగలిగితే ఈరోజే ఆయన అద్భుతాన్ని చూస్తారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మర్చిపోకుండా ఆయన సమర్థుడు అని విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయన నిన్ను తప్పకుండా కాపాడతాడు, ఆయన అద్భుతమైన సాక్షిని పెడతాడు. అట్టి కృప ఈ ఉదయకాలం మీకు అనుగ్రహించి మీ జీవితాల్లో ఎంతటి భయంకరమైన బాధలున్నా
ఒంటరిగా ఉన్న మిమ్మల్ని ఆయనే కాపాడి నడిపించి అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపి మిమ్మల్ని మరింత శక్తివంతులుగా ఆయన మిమ్మల్ని మార్చునుగాక. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి నీ కొందలని ఈరోజు ప్రత్యేకంగా విన్న వాక్యాన్ని బిడ్డల యొక్క జీవితంలో వాగ్దానాన్ని స్థిరపరచండి. యేసు నామములో బిడ్డలు అనుభవిస్తున్న ఒంటరితనం, బాధ, వేదన లయమైపోవునుగాక. ఏ ప్రాంతం నుండి ఈ వాక్యం చూస్తున్నా, ఎక్కడ ప్రభా బిడ్డలు మోకరించినా, ఎక్కడ నుంచొని ప్రభా నా నీకుందా ప్రార్థనలు ఏకీభవించిన వారు ఏ ప్రయాణంలో ఉండి ప్రభా నీకుందాలి ఈ వాక్యాన్ని ప్రభా నా నీకుందాలి ప్రభా ధ్యానం చేస్తున్నా, యేసు నామములో వారిలోనికి నీ శక్తి ప్రవహించునుగాక. బలహీన పరిస్థితుల్ని బలపరచండి, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, ప్రశాంతత మీరు దయచేయండి, విజయాలతో నింపండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ అల్లాడిపోతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు మీరు దయచేయండి. ఒకవేళ ఆశీర్వాదం కోల్పోయి ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోయిన వారిని అయ్యా నీకొందాలు ప్రభావ నేను ఈ వాక్యం చూస్తూ ఉంటే వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. అద్భుతమైన దీవెనలతో నింపి నడిపించండి ఆయన. ఈ దినమంతా, ఈ వారమంతా, ఈ వారి సంవత్సరం అంతా చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి అద్భుతమైన విజయాల వైపు, ప్రశాంతత వైపు అడుగులు వేసే ప్రభు దయచేయమని, ముఖ్యంగా మీరే తోడుగా ఉండి ఒంటరితనాన్ని కొట్టివేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని తప్పకుండా ఇతరులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యు.